హాయ్ అండి, బాగున్నారా? ఈరోజు నేను పల్లీలతోటి రసం చేస్తున్నాను. మా రాయలసీమ సైడ్ ఎక్కువగా చేస్తూ ఉంటారు. మీకు నచ్చితే మీరు కూడా ట్రై చేయండి. ముందుగా స్టవ్ పైన కడాయి పెట్టుకొని కొద్దిగా పల్లీలు వేసి వేయించుకున్నాను. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా జీలకర్ర, కొంచెం మెంతులు అవన్నీ కూడా బాగా వేగిన తర్వాత ఒక 4 ఎండుమిర్చి కూడా వేసుకున్నాను. ఇవన్నీ బాగా వేగిన తర్వాత మిక్సీ జార్లో వేసుకున్నానండి. ఇవన్నీ చల్లారాక కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని పేస్ట్ లాగా చేసుకోవాలి. ఇప్పుడు ఈ పేస్ట్ని ఒక బౌల్లోకి తీసుకొని సరిపడా వాటర్ వేసుకున్నాను. కొద్దిగా చింతపండు కూడా నానబెట్టి పక్కన పెట్టుకున్నానండి. ఇప్పుడు స్టవ్ పైన కడాయి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ యాడ్ చేసి ఆవాలు వేసుకున్నాను. ఆవాలు చిటపటలాడే వరకు వెయిట్ చేసి ఇప్పుడు ఇందులోనే ఒక 2 వెల్లుల్లి రెబ్బలు, ఒక ఆనియన్ కూడా వేసుకొని వేయించుకున్నాను. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా పసుపు, కొత్తిమీర కూడా వేసుకున్నాను. పోపు మొత్తం వేగిన తర్వాత కలిపి పెట్టుకున్న రసం ఉంది కదా, అది కూడా యాడ్ చేసేసుకున్నాను. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా చింతపండు రసం కూడా యాడ్ చేశాను. సరిపడా సాల్ట్ కూడా వేసుకున్నాను. మీ కన్సిస్టెన్సీ తగినంత వాటర్ యాడ్ చేసుకోండి. అంతేనండి, ఇది బాగా మగ్గించుకోవాలి. లాస్ట్లో కొత్తిమీర యాడ్ చేసుకొని గార్నిష్ చేసుకోవడము. అంతేనండి, చాలా సింపుల్గా అయిపోయి పల్లీలతోటి రసము చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి.